దర్శన్ బర్త్డే సెలబ్రేషన్ చాలా గ్రాండ్గా జరిగిన తర్వాత ఆనంద భైరవిని అడుగుతూ ఉంటాడు. పెద్దమ్మ ఇలాంటి గిఫ్ట్ ఇచ్చింది, నువ్వేం తీసుకురాలేదమ్మా అని చెప్పేసి అన్న తర్వాత ఆనంద భైరవి కాస్త ఆలోచించి, ఎందుకు తీసుకురాలేదు నాన్న, తీసుకొచ్చానని చెప్పేసి గదిలోకి వెళ్తుంది. అప్పుడు అనన్యకు అనుమానంతో, ఇదేదో నాకు వర్కౌట్ అయ్యేలా ఉంది అని చెప్పేసి మెల్లిగా ఇక అనన్య అక్కడి నుంచి వెళ్ళి ఆనంద భైరవి వెనకాల ఫాలో అవుతుంది. ఆనంద భైరవి వెంటనే తన కొడుకు ఏం తీసుకురాలేదు కదా, వాడు నోరిచ్చి అడిగాడే, ఇప్పుడు నేను ఇవి వాళ్ళిద్దరికి తీసుకొచ్చాను కదా, రోహిత్కును ప్రీతికి తీసుకొచ్చాను, కానీ ఇప్పుడు వాడు ఇలా అడిగాడు కదా, సరే వాళ్ళిద్దరికి తర్వాత తీసుకొచ్చి పెడతాను, వెంటనే ఇవి వానికి ఇస్తే బాగుంటుందేమో అనే విధంగా ఇక నెక్లెస్ ఒకటి ఒక చైన్ తీసుకొస్తుంది. నువ్వు అడిగావు కదా నాన్న, ఇద్దరికి తీసుకొచ్చానని చెప్పేసి దర్శన్ మెడకు ఒక చైన్ వేస్తుంది. అలాగే శరణ్య మెడకు నెక్లెస్ పెడుతుంది. అప్పుడు ఆ నెక్లెస్ అవన్నీ చూసి, అయ్యో అత్తయ్య నాకెందుకు తెచ్చారు అని చెప్పేసి ఆనందని అడుగుతుంది శరణ్య. పర్లేదమ్మా. ఇక వెంటనే అనన్య అక్కడి నుంచి వచ్చి, నిజం చెప్పండి అత్తయ్య, దర్శన్కును అవి శరణ్యకు తెచ్చారా, లేకపోతే అబద్ధమాడి కావాలని మరొకరికి తెచ్చి వేరే వాళ్ళకు, అంటే నీ కొడుక్కి కోడలికి పెడుతున్నారా, అంటే పేరు ఒకరిది ఊరొకరిది అని చెప్పేసి అనన్య అంటూ ఉంటుంది. ఏంటి ఏం వాగుతున్నావే, పండ్లు రాలగొడతాను అత్తయ్య, దానికి గట్టిగా గడ్డి పెట్టి బుద్ధొచ్చేలా మాట్లాడండి అత్తయ్య, దానికి కరెక్ట్గా సమాధానం చెప్పండి, అది పిచ్చి పిచ్చిగా వాగుతుంది అత్తయ్య అని శరణ్య అంటుంది. అప్పుడు ఆనంద తలదించుకుంటుంది. ఏంటి, నాకు గడ్డి పెడతారు కదా, మీరు అవి ఎవరికి తెచ్చి ఎవరికి ఇచ్చారో కనీసం ఇంట్లో వాళ్ళకైనా చెప్పండి అత్తయ్య గారు అని అనన్య అంటుంది. అప్పుడు వెంటనే, మీకు ఏ గిఫ్ట్ తీసుకురాలేదమ్మా, ఇప్పుడు నీ మెల్లో ఆ నెక్లెస్, దర్శన్ మెల్లో చైన్ రోహిత్కును ప్రీతికి తీసుకొచ్చాను, ఇక అవి మీకు తీసుకొచ్చి పెట్టాను అనేసరికి ఒక్కసారిగా ఇక్కడ ప్రీతి, లీలావతి, ఇక రోహిత్ అందరూ షాక్ అయిపోతారు. చూశారు కదా, ఇప్పుడు నిజం తెలిసింది కదా, ఊరికే నేను నోరు పడేసుకొని అనను, నిజం బయటపడింది కదా అనేసరికి ఇప్పుడు చూశారు కదా కొడుకు కోడలి మీద ఎంత ప్రేమ ఉందో, పేరొకరిది ఊరొకరిది ఇప్పుడు అర్థమైంది కదా అని అంటుండగా, అప్పుడు వెంటనే ప్రీతి, ఇదిగో మధ్యలో గొడవ పెట్టాలని చెప్పేసి కొత్త ఊహించి ట్విస్టులు పెట్టకు, అర్థమవుతుందా అత్తయ్య గారు, మేమెవ్వరం ఏమనుకో, అయినా మీరు ఎవరికి తెస్తేంది, అటు శరణ్యకి తెస్తేంది, నాకు తెస్తేంది అని చెప్పేసి ప్రీతి అంటూ ఉంటుంది. ఇదొక్కటి కావాలని రెచ్చగొడదామంటే ఏదో ఒకటి చేస్తుంది, ఖచ్చితంగా రోహిత్ నా అత్తయ్యను ఇక వాళ్ళ ఎలా చెప్పాలో అలా చెప్తాను అని అనేసరికి వెంటనే కాంచనను అనన్య మాట్లాడుకుంటూ, చూసావమ్మా కావాలని చెప్పేసి ఆనంద భైరవి ఎంత తెలివిగా తెప్పించుకుందో, ఏం వాగుతున్నావే అని చెప్పేసి రోహిత్ అంటాడు. అయ్యో నేను చెప్పింది నిజమే అండి, అయినా మీ ఇద్దరికి పేరు మీద తీసుకొచ్చి ఇప్పుడు కొడుకు కోడలికి అందరి ముంగట వాళ్ళ పరువు పోకూడదని పెట్టింది, అంటే తన చేతికి సామ్రాజ్యం అధికారం ఉందనే కదా ఇంత విర్రవీగుతూ మీకు తీసుకొచ్చిన ఆ నెక్లెస్ ఇక చైను మరి దర్శన్కి, మరోవైపు శరణ్యకి ఎందుకు పెట్టింది, దీని ప్రకారంగా మీకు ఏం అర్థమైందో కానీ నాకు మాత్రం చాలా అర్థమైంది. ఏంటంటే పేరుకు పెత్తనం ఇస్తే ఇల్లంతా కొరిగినట్టుగా పేరుకు మాత్రం మీకు పెత్తనం ఇచ్చింది, కానీ ప్రతి ఒక్కటి కొడుకు కోడలని చెప్పేసి అందరి ముంగట ఇప్పుడు నిరూపించింది. అయినా రోహిత్కును ప్రీతికి తీసుకొచ్చిన ఆ నెక్లెస్ చైను మరి వీళ్ళివ్వకుండా పక్కన పెట్టి కొడుకు పరువు పోకూడదని కోడలుకును కొడుకు మరి వేసింది, అంటే ఇక్కడ వీళ్ళకు పేరు తీసుకొచ్చినట్టు తీసుకొచ్చి వాళ్ళ మెల్లో వేసింది. ఇప్పటికైనా అర్థం కావట్లేదు అత్తయ్య, ఆనంద భైరవి గారి నిజస్వరూపం కనీసం ఇప్పటికైనా అర్థం చేసుకోండి, తన గుణం ఎలాంటి గుణమో, మిమ్మల్ని కాళ్ళ కింద తొక్కి
తన కొడుకును కోడల్ని ఒక రేంజ్కి తీసుకురావాలనుకుంటుంది. కానీ మీరు మాత్రం ఆనంద భైరవి చాలా మంచిది, మా పట్ల చాలా చూసుకుంటుందని చెప్పేసి గుడ్డి నమ్మకంతో బ్రతుకుతున్నారు. ఆ తర్వాత మీ ఇష్టం అని అక్కడ పొగ పెట్టి వెళ్ళిపోతుంది. ఇక లీలావతి రోహిత్ మాత్రం ఒకరి మొక్కలు ఒకరు చూసుకొని లోపలికి వెళ్తారు. ఈలోపు అనన్య అనుకుంటూ ఉంటుంది, ఎలా అయితేంది, చిచ్చు పెట్టాను, ఆ చిచ్చు ప్రకారంగానే ఇప్పుడు ఇల్లంతా పేలుతుంది అని ఈ విధంగా అనుకుంటుంది. ఈలోపు ఆనంద భైరవి పెద్ద హారమును ఇక ఒక పెద్ద చైన్ తెప్పిస్తుంది. ఆ సమయానికి వెంటనే హారమును చైన్ దర్శన్ వీళ్ళకిస్తుంది కదా. అప్పుడు వీళ్ళిద్దరు డిసప్పాయింట్ అవుతారు కదా. వెంటనే ప్రీతి గదిలోకి ఆనంద వెళ్తుంది. చెప్పండి అత్తయ్య అని అంటుండగా, ముందుగా మీరిద్దరు కలిసి నన్ను క్షమించండి అమ్మా. అయ్యో అత్తయ్య, అంత పెద్ద మాటలు ఎందుకు అంటున్నారు? అవునమ్మా, దర్శన్కి యాక్చువల్లీ నేనే గిఫ్ట్ తీసుకురాలేదు, మీకోసమని ప్రత్యేకంగా చేయించి పెట్టాను. కానీ అప్పుడు వాడు నోరు చదివినందుకు నాకేం చేయాలో అర్థం కాలేదమ్మా. అందుకే ఇక వాళ్ళిద్దరికీ ప్రజెంట్ చేశాను. అది మీ అనుమతి లేకుండా మీకు తీసుకొచ్చి వాళ్ళకు పెట్టానమ్మా. అందుకే నా మనసు ఏదో బాధగా అనిపించింది. మళ్ళీ స్వయంగా ఫోన్ చేసి అప్పటికప్పుడు సేట్తో చెప్పించి ఈ పెద్ద హారం ఇక నా కొడుక్కి ఇలాంటిది తీసుకొచ్చానమ్మా అని ఆ పెద్ద హారమును ఇక చైను చేతికిస్తాడు. అప్పుడు ఆనందను అపార్థం చేసుకోకుండా ఆ సమయంలో ఇక రోహిత్ ఆలోచిస్తూ ఉంటాడు. సారీ నాన్న, క్షమిస్తావు కదా, ఏదో నువ్వు అర్థం చేసుకుంటావని ఇక నీ తమ్ముణ్ణి అలా నేను మీ పర్మిషన్ లేకుండా, అయ్యో పిన్ని ఏంటో పెద్దేసి మాటలు, అయినా వాడికి పెడితేంటి నాకు పెడితేండి అని అంటుండగా, ఇక నన్ను క్షమిస్తారు కదా అని వాళ్ళ చేతికిస్తుంది. అప్పుడు వెంటనే ఈ అనన్య మాటలు ఒక్కొక్కసారి విని పిన్నిని అపార్థం చేసుకుంటున్నామే అనుకుంటా అని అనుకుంటుంది. ఈలోపు లీలావతి కూడా అటు వెళ్తుండగా వీళ్ళను సారీ అని చెప్పడం, క్షమించమని వాళ్ళ చేతికి మళ్ళీ నెక్లెస్ చైన్ ఇవ్వడం ఇదంతా చూస్తుంది. ఈలోపు ఇక అనన్య నవ్వుతూ ఉంటుంది. ఆనంద భైరవి చిటిక వేసుకుంటూ లోపలికి వెళ్తుంది. ఏంటి, నా కుటుంబాన్ని విడగొట్టడానికి రోహిత్కును అక్కకు లేనిపోని చెప్పినట్టున్నవే, నీకంత పెద్ద ఛాన్స్ ఇవ్వనే, ఎందుకంటే నువ్వు ఏదో ఒకటి చేస్తావని నేను రూమ్లోకి వెళ్ళినప్పుడు నువ్వు వచ్చి తొంగి చూసావా, అప్పుడే నువ్వు పక్కగా ప్లాన్ చేసావని తెలుసుకొని ముందే నేను వేసిన ప్లాన్ ప్రకారం చేశానే. ఇప్పుడు నువ్వు ఎంత నోరు పడేసినా కూడా ఏ మాత్రం కూడా వినరే. అంత వినకుండానే ముందుగా నీ జాగ్రత్త పడి అంతకంటే డబుల్గా వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చానే. అయినా కుక్కకు అటుకి చెప్పు దెబ్బ అన్నట్టుగా ఎన్నిసార్లు చెప్పినా నీ వాదన నీకేనే. ఎప్పుడు ప్రతిసారి ప్లాన్ చేస్తావు, ఆఖరికి వచ్చేసరికి దెబ్బతింటావు అనేసరికి ఇక వెంటనే ఆనంద భైరవి వెళ్తుంది. ఆనందను అపార్థం చేసుకున్నా, ఫస్ట్ దీన్ని అని చెప్పేసి లీలావతి అనన్య గదిలోకి వెళ్తుంది. అత్తయ్య అది అంటుండగా, ఇంకొకసారి నా కుటుంబాన్ని ముక్కలు చేసి ఆనందం మీద లేనిపోని ఇక చెడు అభిప్రాయాన్ని వచ్చేలా చేసావనుకో, ఈసారి నిజంగానే నేను కాలు వీరదెంగుతానని చెప్పేసి చెంప మీద చెల్లి ఇచ్చి బయటకు వస్తుంది. ఈలోపు కాంచన షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఏం జరుగుతుందో వీడియోలో తెలుసుకుందాం.